ఇలా ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చారు దా కథ మతలం ఏందో చిన్నగా రాసుకుందాం. ఇక మరి ముందుగాల మహాపత్రికల రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు. ఆయనకు జైలుకు వెళ్ళాలన్న కుతూహలం ఉంది మంత్రి సీతక్క. ఇక లలలలలలలలకనేమి దేవుడా దేవుడా దేవుడో, నేను ఎప్పుడు జైలుకి పోవాలి, నేను ఎప్పుడు ముఖ్యమంత్రిని కావాలి, నన్ను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్టు చేస్తలేడు, మరి అరెస్టు చేసే విధంగా నేను ఆయనను రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడతా. ఇక మరి నేను విచారణకు సిద్ధం, చర్చకు సిద్ధం అంటే రేవంత్ పారిపోతుండు, అది ఇది లొటపీసు ఆసుపత్రి ఉన్నది లేదు మాతో కంపు మాట్లాడుతుండు ఇప్పుడు కేటీ రాములు. ఎందుకు నన్ను జైలుకు పెట్టాలి, నన్ను జైలుకు పంపాలి, నాకు చిప్పకూడు తినబెట్టాలి, గట్లయితే తెలంగాణ జనాలకు నా మీద సానుభూతి పెరుగుతుంది అని ఈ రకంగా ఆలోచన చేసుకుంటుండట కేటీ రాములు. ఎందుకంటే ఇక మరి మూడోసారి నా కొడుకునే ముఖ్యమంత్రిని చేస్తా అని ఇక మరి ప్రభుత్వ కార్యాలయాలు కూడా వాస్తు దోషాలు ఉన్నాయి, వాస్తు దోషం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో నీ కొడుకు మీద కీడు పడుతుంది, శనిదేవుడు నెత్తి మీద కూర్చుంటుండు కాబట్టి మరి సచివాలయం కూడా వాస్తు తప్పిన వ్యవహారం ఉంది కాబట్టి దాన్ని కూలగొట్టి కొత్తది కట్టు, అప్పుడు రాబోయే రోజుల్లో ఇక మరి ముఖ్యమంత్రి పీఠము నీ కొడుకును వరించబోతుంది అని ఇక మరి జ్యోతిష్యులు, పండితులు, వేదాంతులు అందరూ చెప్పినాక ఇక ఆ రకంగా కొడుకును ముఖ్యమంత్రిగా కళ్ళారా చూసి మురిసిపోవాలని తండ్రి ఇక ఒకటి యావ మీద ఉంటే ఇక అది పుసుక్కున కారుకు టక్కరయ్యి ఇక అది ఇప్పుడు షెడ్ల పడి జంగు బట్ట కారుకు వచ్చింది కథ. ఇక ఎట చేయాలి ఏం చేయాలని ఇప్పుడు తెలంగాణ జనాలు చేతికి శేఖాన్ని ఇచ్చి ఇక మరి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిర్రు. ఇక మరి ఎట్లయితే మరి నాకు ఆ కుర్చీ చేతికి వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది ఇప్పుడు కేటీ రాములకు బిర్రగా పట్టుకుందాటనులా. ఇక అందుకనే నన్ను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తలేడు, నన్ను రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు పంపిస్తలేడు అని ఇప్పుడు ఈయనే బిర్రగా నాటుకొని కూర్చుండు. ఎందుకంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి జైలు పాలయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు, నారచంద్రయ్య జైలు పాలయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంకా కొంతమంది కూడా జైలు పాలయ్యి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు దేశంలో. అందుకనే ఇక మరి ఇప్పుడు నేను కనుక జైలుకు పోతే నాకు ముఖ్యమంత్రి పీఠము దక్కుతుంది అని ఇప్పుడు కేటీ రాములు బిర్రగా పట్టుకొని ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి మీదకి చిటికాలు వేస్తుండు. ఇప్పుడు కేటీ రాములు ఇట్లా చిటికాలు వేస్తుండు. ఇక ఈ రకంగా నేను ఆయన రెచ్చగొడితే, ఆయనను పేలిపిస్తే ఆ కోపంతో నన్ను ఇంకా దబ్బున జైలుకు పంపిస్తాడు అని ఆరాట పడుతున్నాడు కేటీ రాములు. ఇది కథ మొత్తానికి. ఇక మరి నేనే జైలు పాలైనా, నేనే జైలు చిప్పకూడు తిన్నా, నేనే తెలంగాణ ముఖ్యమంత్రిని, రాబోయే రోజుల్లో నేనే తెలంగాణ ముఖ్యమంత్రిని అని ఇప్పుడు కవితమ్మ ఏ రకంగా ముందడుగు వేసిందో, ఏ రకంగా కార్యక్రమాలు చేస్తుందో జనాలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే పాపం కవితమ్మని జైల్లో వేసిరని ఓ సింపతి, సానుభూతి ఆమె సంపాదించుకుంది. ఇక దాన్ని ఇప్పుడు ఆమె ఆసరాగా చేసుకొని ఇక ఇప్పుడు రేపు యువత రాజకీయాల్లోకి రావాలి, యువతకు నేను పెద్ద పీఠం వేస్తా, యువత మీ తెలివిని మొత్తం అడవి పాలు చేయొద్దు, మీ తెలివిని మొత్తం పల్లెల పాలు చేయొద్దు, మీ తెలివిని మొత్తం వృధా చేయొద్దు, మీ తెలివికి నేను పదును పెడతా, రారి నేను పిలుపునిస్తున్నా, రారి యువత రాజకీయంలోకి ఎంట్రీ ఇయ్యిర్రి, రాబోయే రోజుల్లో రాజ్యవేలుర్రి అని ఇప్పుడు ఆమె ఈ నినాదం పట్టుకొని మళ్ళీ ముంగడిపోతుంది. ఇక ఇట్లా కొంత ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో నేను ఇంకా జైలుకు పోయి వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అవుతారు కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రిని కావాలని ఇప్పుడు కవితమ్మకు ఉంది. అట్టెట్ట ఉంటుంది, నేనే ముఖ్యమంత్రిని కావాలని ఇప్పుడు అన్నకు ఉంది. ఇప్పుడు అన్న చెల్లెకే పడ్డది యుద్ధం.
ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇక అరెస్ట్ చేయరు అంటే వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, చట్టం తన పని తను తీసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, అందులో మేము ఏలు పెట్టము, అందులో మేము జోక్యం చేసుకోము, అది మాకు అసలు అందులో మేము మా అభ్యంతరం ఏమి ఉండదు అని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మొత్తుకుంటున్నారు. మొత్తానికి కేటీ రావులకు ఇక పోవాలి ఒక్కసారి కాదు 100 సార్లు అయినా పోతా. నేను ఇప్పుడు ఎన్నిసార్లు జైలుకు పోతే నాకు అంత సానుభూతి పెరుగుతుందని ఇప్పుడు ఆయనకుంది. మరి తెలంగాణ జనాలు ఇక మరి అంతా కనిపెడుతుర్రు, అధికార పార్టీ వాళ్ళది కనిపెడుతుర్రు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళది కనిపెడుతుర్రు, ఏ లీడరు ఏం మాట్లాడుతుండు, కడుపులో ఏం పెట్టుకొని మాట్లాడుతుండు, బయటికి ఏం మాట్లాడుతుండు, ఇదంతా తెలంగాణ జనాలు పసిగడుతుర్రు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ కథ ఎటు తిరుగుతుంది ఎటు ఒరుగుతుంది అనేది ముందు చూద్దాం. ఇదేంది